రాజమహేంద్రవరం 12వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 12వ డివిజన్లోని సోమాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ డివిజన్లోనే అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 1.48 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, 63 లక్షల రూపాయల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, మరో 51 లక్షల విలువైన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అదేవిధంగా 1.24 కోట్ల రూపాయల పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అన్ని పనులను కలుపుకొని ఇప్పటికే 3.87 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అంతేకాకుండా మరో 3.61 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, అవి కూడా ఆమోదం పొందిన వెంటనే అమల్లోనికి వస్తాయని వెల్లడించారు. మొత్తంగా 12వ డివిజన్లో 7.48 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్న చోట రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, పార్కులు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవసరం లేని పనులకు నిధులు ఖర్చు చేయకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. నగరాన్ని ఆరోగ్యకరమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఇప్పటికే పలు పార్కులను అభివృద్ధి చేశామని, వాటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులు చేపట్టడం మాత్రమే కాకుండా వాటిని దీర్ఘకాలం నిలబెట్టే విధంగా నిర్వహణ చర్యలు కూడా చేపడుతున్నామని వివరించారు. గతంలో ప్రజలు సమస్యలు చెప్పినా పరిష్కారం దొరకని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ప్రజలు కోరిన ప్రతి ప్రాంతానికి వెళ్లి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. నగరంలోని 42వ డివిజన్లో కూడా ఇదే తరహాలో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు చేసి పెడతామని, ఇప్పటికే ఈ వార్డులో 1,48,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. 63 లక్షలతో పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా 51 లక్ష పనులు స్టార్ట్ చేయాలి. ఈరోజు 45 లక్షలతో పనులు ప్రారంభించుకున్నాం. 1,24,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మొత్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3,87,00,000తోటి పూర్తి చేసుకోగా, మొదలు పెట్టుకోవాల్సిన టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అన్నీ కలిపి 3,87,00,000లతో 12వ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వాన్ని గర్వంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంకా 3,51,00,000 పనులు ఇంకా ప్రతిపాదనలు పెట్టున్నారు. అంటే వివిధ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పుష్కరాల్లోపు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మొత్తంగా ఈ వార్డులో 7,48,00,000కి ప్రతిపాదనలో మీరు చెప్పినట్లుగా 3,87,00,000 పుష్కరాలు ఇంకా ఈ 2-3 నెలల్లోనే పూర్తి చేసుకుంటాం. మిగిలింది కూడా పుష్కరాల్లోపు పూర్తి చేస్తామని కూడా ప్రజలకు తెలియచేస్తూ, ఇది ఈ ఒక్క వార్డుకే కాదు, నగరంలో ఉన్న 42 వార్డుల్లో కూడా ఇదే మాదిరిగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది అవసరం, అనవసరమైన కార్యక్రమాలు ఎక్కడా చెయ్యట్లేదు. ప్రజలకి రోడ్డు కావాలా, ఆ రోడ్ వేస్తూ ఉన్నాం. ప్రజలకి డ్రైన్ కావాలా, ఆ డ్రైన్ వేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా నివసించే ప్రాంతంలో పార్కులు ఉన్నాయా, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం.
అది చేయగలిగితేనే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం సాధించడానికి అవుతుంది. ఒక మంచి పార్క్ ఉంటే ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళు ఇక్కడ మంచిగా వాక్ చేసుకోగలుగుతారు, ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పార్కుల్ని డెవలప్ చేసి వదిలేయడం కాదు. ఈరోజు సుమారు 10 పార్కులు ఏదైతే ఈ మధ్యన డెవలప్ చేస్తున్నామో ఆ పార్క్స్ని మెయింటెనెన్స్కి కూడా టెండర్ పిలవడం జరిగింది. టెండర్ ఓపెన్ అయ్యింది, కాంట్రాక్టర్ కూడా అప్పచెప్తా ఉన్నాం. అంటే చేసిన పనిని కూడా సస్టైనబుల్గా ఆ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి, అవగాహనతో ప్రతి కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేస్తూ